వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ పనీర్ దమ్ బిర్యానీ ఆర్ పనీర్ బిర్యానీ. ఇది చాలా ఈజీ అండి చేసుకోవటం. సో దీనికోసం నేను ఇక్కడ 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ శుభ్రంగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. మీన్వైల్ బాస్మతి రైస్ నాంతా ఉన్నప్పుడు మీరు ఉడకపెట్టుకోవడానికి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లోకి బిర్యానీ దినుసులు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బిర్యానీ దినుసులు ఏమేంటి అంటే చెక్క, లవంగాలు, ఒక 2 ఇలాచీ, ఒక మరాఠీ మొగ్గ, జాపత్రి చిన్న ముక్క, ఒక 2 బే లీవ్స్, ఒక హాఫ్ స్పూన్ షాజీరా వేసేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ని బాగా మసలనివ్వాలి. వాటర్ బాయిల్కి రావాలండి. బాయిల్కి వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లోకి వేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాస్మతి రైస్ని ఉడకబెట్టుకోవాలండి. అండ్ దీంట్లోకి ఒక స్పూను నేను ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేయటం వల్ల బాస్మతి రైస్ అతుక్కోకుండా విడివిడిగా వస్తుంది. మనము స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా చక్కగా విడివిడిగా వస్తుందండి. దానికోసం కొంచెం సాల్ట్ అండ్ ఆల్సో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. లేకపోతే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. నిమ్మకాయ కూడా వేసుకుంటారు. అది ఉడుకుతూ ఉంటుంది. మీన్వైల్ నేను పనీర్ క్యూబ్స్ని మ్యారినేట్ చేసుకుంటాను. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్కి ఒక 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాంట్లోకి ఒక 3/4 స్పూన్ వరకు గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ వరకు కారము అండ్ ఒక చిటికెడు పసుపు, వేసుకుంటున్నాను. అండ్ దీనిలోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని పన్నీర్ క్యూబ్స్ని కోట్ చేసుకోవాలి. ఈ పౌడర్తోని కోట్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇది కొంచెం సేపు నానాలి. చూసారు కదా, ఇలా వేసేసుకొని దీన్ని శుభ్రంగా చేతితో కలిపేసుకుని నానబెట్టుకోవాలి. చూసారు కదా, చక్కగా కోట్ అయిపోయింది. ఇలా కోట్ చేసుకొని పెట్టుకోవాలి. పన్నీర్ ఫ్రై చేసుకొని వేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. పన్నీర్ చెదరకోకుండా ఉంటుందని. ఇలా చేసుకున్నా కూడా చెదిరిపోదు. నేను ఇలాగే చేసుకుంటాను. ఇలా చేస్తే సాఫ్ట్గా ఉంటుంది. సో నేను పన్నీర్ని ఫ్రై చేయను. సో డైరెక్ట్గా కర్రీలోకి వేసేసుకుంటాను. కాబట్టి నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను లోపల వరకు కోట్ అవుతుందని. సో మీన్వైల్ నాకు రైస్ కుక్ అయిపోయిందండి. ఇది 80% వరకు కుక్ అవ్వాలి. రైస్ 80% వరకు కుక్ చేసేసుకొని నేను స్ట్రైనర్లోకి తీసుకొని వాష్ చేసుకున్నాను. రైస్ చక్కగా కుక్ అయింది. చూసారు కదా, ఇట్లా పలుగ్గా ఉంటుందండి. కొంచెం ఆ పలుకు ఉండాలి. అలా ఉంటే మీకు మళ్ళీ దమ్ పెట్టినప్పుడు కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా ఉడికించేసుకొని దాన్ని పక్కకు పెట్టుకున్నాను. మీన్వైల్ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఈ ప్యాన్లోనే నేను బిర్యానీ చేస్తున్నాను కాబట్టి సో వైడ్ ప్యాన్ కొంచెం హైట్ ఉన్నది తీసుకున్నా అండి. నాకు ఈ 2 గ్లాసెస్ రైస్ సరిపడే అంత. మీ దగ్గర ఏదైనా గిన్నె ఉంటే అడుగు మందంగా ఉన్న గిన్నెలో దమ్కి పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. సో ఇక్కడ నేను ప్యాన్లోకి గీ వేసుకున్నాను. గీ వేసుకున్నాక దాంట్లోకి పొడవుగా చీలికలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయలు బ్రౌన్గా ఫ్రై అవ్వాలి. దీనిలో కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ వేగటానికి కాస్త ఉప్పు వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకొని దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కాసేపు అయిన తర్వాత ఫ్రై అయింది. ఫ్రై అయ్యాక దీంట్లోకి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిందని ఎలా తెలుస్తుందంటే ప్యాన్కి స్టిక్ అవుతుందండి. అప్పుడు అది కుక్ అయిపోయినట్టే. అప్పటి వరకు వేపాలి, లేకపోతే వాసన తేడా వస్తుంది. అంటే మీకు రైస్ మంచి ఫ్లేవర్ రాదు. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిన తర్వాత దీంట్లోకి ఒక 2 పెద్ద టొమాటోలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది మసాలా కోసం అండి. సో ఇదే మనకి బేస్ అవుతుంది కాబట్టి నేను కొంచెం వెట్గా ఉండాలి కాబట్టి టొమాటో యాడ్ చేసుకున్నాను. అండ్ దీంట్లోకి పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు ఈజ్ ఆప్షనల్. సో
సో చూసారు కదా, నేను దీనిలోకి డైరెక్ట్గా పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేశాను. పన్నీర్ క్యూబ్స్ని నేను వేపలేదండి, మీరు మళ్ళీ నోట్ చేసుకోండి, నేను వేపలేదు. వేపి కూడా వేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మీరు గీ వేసుకున్నప్పుడు పన్నీర్ క్యూబ్స్ని, ఆ కోట్ చేసిన పన్నీర్ క్యూబ్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకొని లాస్ట్లో మీ కర్రీ అంతా అయిపోయిన తర్వాత వాటిని వేసేసి దమ్కి పెట్టుకోవడమే. ఒకవేళ వద్దు సాఫ్ట్గా ఉండాలి పన్నీర్ అనుకుంటే మాత్రం ఇలా కర్రీలోకి డైరెక్ట్గా వేసేసుకోండి, కుక్ అయిపోతుందండి దమ్కి పెట్టినప్పుడు. అండ్ ఆల్సో ఇప్పుడు కర్రీలో కూడా కాసేపు వేగుతుంది కాబట్టి కుక్ అయిపోతుంది. ఇక నేను కొంచెం పుదీనా వేసుకున్నాను. అండ్ పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీ రైసెస్కి. సో దీంట్లో ఇంకా టొమాటో అది కుక్ అయిపోయింది, ఆయిల్ రిలీజ్ అయింది కాబట్టి నేను ఇంకా దీంట్లోకి కారం అవి వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందాక నేను కారం వేశాను కదా, ఒక హాఫ్ స్పూన్, మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి. ఎందుకంటే టొమాటోలోకి కారం కావాలి కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. దీంట్లోకి ధనియాల పొడి ఒక 1.5 స్పూన్ వరకు వేశాను. అండ్ దీంట్లోకి బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. వేసేసుకొని మిక్స్ చేసుకోవటమే. మిగతా మసాలాలు ఆల్రెడీ ఇందాక వేసాను కాబట్టి సరిపోతుందండి. దాంట్లో ఇందాక ఆల్రెడీ నేను గరం మసాలా వేసాను కదా, సో ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా యాడ్ చేశాను. బిర్యానీ మసాలా యాడ్ చేశాను. బిర్యానీ మసాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి రైసెస్కి. సో ఇలా నేను ఫ్రై చేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాని మీదకి రైస్ యాడ్ చేస్తాను. సో ఇక్కడ కొంచెం వెట్ చేసుకుంటున్నానండి నేను. వెట్ చేయకపోతే మీకు కింద మాడిపోతుంది. ఇక్కడ నేను వాటర్ వేసాను కదా, మీరు ఇక్కడ పెరుగు కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ టొమాటో ఎక్కువ వేసుకున్నాను, మళ్ళీ నాకు పులుపు ఎక్కువ అవుతుందని నేను ఇక్కడ పెరుగు స్కిప్ చేశాను. ఇక్కడ మీరు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ ప్లేస్లో. సో ఆ వెట్నెస్ కోసం ఇంకా ముందుగా చేసుకున్న రైస్ ఉంది కదా, దాన్ని లేయర్స్గా స్ప్రెడ్ చేసేసుకోవటమే. అట్లా ఈవెన్గా జల్లినట్టుగా వేసుకోవాలండి విడివిడిగా. ఇలా ఒకసారి సర్దేసుకొని రైస్ని ఈవెన్గా దీని మీదకి ఫుడ్ కలర్ యాడ్ చేశాను. అండ్ దీంట్లోకి కొంచెం పుదీనా పైనుంచి. ఫుడ్ కలర్ ఎప్పుడన్నా వేసుకుంటాం కాబట్టి ఇట్స్ ఓకే అండి. అండ్ ఆల్సో ఎక్కువగా ఏం వేయరు కాబట్టి. అండ్ పద్దాకలా రెగ్యులర్ బేసిస్ మీద మాత్రం ఫుడ్ కలర్ నేను సజెస్ట్ చేయను. సో చూసారు కదా, ఇక్కడ నేను కొంచెం పుదీనా యాడ్ చేసుకొని పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ రైస్కి మంచి టేస్ట్ ఇస్తాయండి. ఇక్కడ మీరు ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడే వేసుకోవచ్చు, లేదంటే దమ్ పెట్టేసి అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న బాగుంటుంది, అలా వేసుకున్న బాగుంటుంది, మీకు నచ్చినట్టుగా వేసుకోండి. అండ్ ఇక్కడ నేను కొంచెం గీ వేసుకుంటున్నాను మళ్ళీ పైనుంచి. ఇట్లాంటి దమ్ బిర్యానీలకి గీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఇలా స్ప్రెడ్ చేసుకొని చక్కగా సెట్ చేసేసుకున్న తర్వాత దీని మీదకి మూత పెట్టేసి, మూత మీద వెయిట్ పెట్టాలి, ఆవిరి బయటికి ఎస్కేప్ అవ్వకుండా. సో ఇక్కడ నేను చిన్న కుక్కర్ ఉంటే నేను ఆ కుక్కర్ని ఉల్టా తిప్పి బోర్లు ఇచ్చాను. సో ప్రెషర్ బయటికి పోదండి. మీకు ఇది కుక్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే వాటర్ డ్రాప్లెట్స్ కిందకి జారుతూ ఉంటాయి, అప్పుడు మీకు సౌండ్ వస్తుంది, వాటర్ కారినట్టుగా ప్లేట్లో నుంచి సుర్రమని సౌండ్ వస్తూ ఉంటుంది. చూసారు కదా ఆవిరి, అలా ఆవిరి మీకు జారినప్పుడు సౌండ్ వస్తూ ఉంటుందండి. అలా వచ్చినప్పుడు మీకు అది కుక్ అయిపోయినట్టు అర్థం. సో చూసారు కదా, చక్కగా దమ్ బిర్యానీ కుక్ అయిపోయింది. అంటే ఎగ్జాక్ట్గా టైం చూసుకునేటట్లయితే 15 మినిట్స్ టైం పడుతుంది, అయిపోతుంది మీకు. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్.